అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. మీ సంకేప్ శ్రీనివాస్. నిన్న తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ మీద దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తీన్మార్ మల్లన్న గారు కల్వకుంట్ల కవిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక రకమైన అనాగరికమైన వ్యాఖ్యలు చేశారనొచ్చు, అసభ్యకరమైన పదజాలం వాడారనొచ్చు. అంటే యాక్చువల్గా ఏంటంటే రాజకీయాలు తెలంగాణలో ఇంత దిగజారిపోతున్నాయని కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అలా మాట్లాడింది పక్కన పెడితే అట్లా మాట్లాడడం చేసిన మొదటి తప్పు. రెండో తప్పు ఏంటంటే ఇది తెలంగాణలో ఊతపదం లాంటిది, ఒక తెలంగాణ యాస అని ఆయన మాట్లాడారు. యాక్చువల్గా ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ యాస, తెలంగాణ భాషలో ఎక్కడ కూడా అసభ్య పదజాలాలు లేవు. లేక ఏంటంటే మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతిలో ఎక్కడ కూడా అంటే దిగజారుడు పదాలు కానీ, లేకపోతే ఒక వ్యక్తిని తగ్గించే భాష కానీ, యాస కానీ ఎక్కడా లేదండి. అంటే మీరు ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఒక మహిళ మీద, అంటే ఆమె కేసీఆర్ గారి, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి తమనే అయ్యుండొచ్చు, లేదా కాకపోవచ్చు, అది వేరే వాళ్ళు ఎవరైనా. స్త్రీని గౌరవించే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఒకటి ఉందండి. మీరు మాట్లాడారు, సరే మాట్లాడితే మీరు మాట్లాడారు, ఆమె గురించి అలా మాట్లాడడం సరైంది కాదు, అది ఎవరు కూడా అది క్షమించరు. ఇంకోటి ఏంటంటే వెంటనే అంటే ఇక కవిత గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మటే దాడికి దిగారు. వీళ్ళ ఆఫీస్కి వచ్చి దాడికి దిగారు. అంటే తీన్మార్ మల్లన్న గారు ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆఫీస్కి రకరకాల వ్యక్తులు ఉంటారు. ఆఫీస్కి వచ్చిన వాళ్ళ మీద కూడా దాడి చేశారు అని అన్నారు. ఇది యాక్చువల్గా నిజం అయితే ఖచ్చితంగా ఏంటంటే ఇది సరైంది కాదు. ఎందుకంటే ఆయన ఆఫీస్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు వస్తే మీరు దానికి అంటే మీరు ఆయన మాటలకు స్పందించి మీరు దాడికి వాళ్ళ మీద కూడా దిగారంటే వాళ్ళ మీద మీరు దాడి చేయడం అనేది సరైంది కాదు. అసలు వాస్తవం చెప్పాలంటే ఆయన మాట్లాడిన తర్వాత నిజంగా మీరు నిరసన తెలియజేయచ్చు, ఆయన ఆఫీస్ ముందుకెళ్ళి నిరసన తెలియజేయచ్చు, లేదా ఒక డిబేట్ పెట్టవచ్చు, ఆయన మీద కేసు ఫైల్ చేసి కోర్టుకు లాగొచ్చు. మీరు లీగల్ దాంట్లో మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే ఏంటంటే మీరు లీగల్గా ఆశ్రయించే అవసరం ఉంది కదా. మీరు ఒక ప్రజాప్రతినిధులు అయ్యుండి అతను చేసిన తప్పుని లీగల్గా ఎందుకు ఫైట్ చేసే రైట్ మీకు ఉంది కదా, మీరు అలా చేయొచ్చు కదా. కూడా మీడియా ఆఫీసుల మీద దాడి చేశారంటే మీడియా ఆఫీసుల మీద దాడి చేయటం అనేది సరైనది కాదు. అంటే ఎన్ని మీడియాలు మాట్లాడితే ఎన్ని మీడియాలకి మీరు నోటికి తాళం వేయగలుగుతారు? శాశ్వతంగా మీరు అది వాళ్ళు తప్పుడు సమాచారం కనుక ఇస్తే, అంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఖచ్చితంగా మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. వాళ్ళ నోటికి కాదు వేయాల్సింది, మీడియాకి పర్మనెంట్గా మీరు తాళం వేయించండి. అదే రకంగా పక్కన పెడితే ఇప్పుడు మీ గురించి మాట్లాడితే మీరు వెంటనే స్పందించి మీరు ఎమ్మటే ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు. అంటే ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఇక్కడ అంటే ప్రతి ప్రజాస్వామ్య దేశం అండి ఇక్కడ. అంటే మీరు మాట్లాడితే అంటే దాడి చేయించుకున్నవారు రాజకీయ నాయకులే, దాడి జరిగిన వాళ్ళు, దాడి చేసిన వాళ్ళు రాజకీయ నాయకులే. అంటే మీరు పార్టీ వ్యవస్థాపకులు, మీరు ఒక ప్రజాప్రతినిధి, ప్రజల తరపున రిప్రజెంట్ చేసేవాళ్ళు. అంటే మీరు కొట్టుకోమని మీరు దాడి చేసుకుంటుంటే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు ఏ రకమైనటువంటి సందేశం వెళ్తుంది దీనివల్ల? ఒకటే బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు ఇప్పటికీ గుర్తు చేసుకోవాల్సింది, మీరు ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది, మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ అయిన ఒకప్పుడు ఇవాళ కుర్చీ మడతపెట్టి కేవలం ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. అంటే మీ రౌడీయిజం, గూండాయిజం, అధికార దర్పం అవన్నీ కూడా ఉండబట్టే మీ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు, ఎమ్మెల్యే అనేవాళ్ళు ఒక మామూలు ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి ఒక రౌడీలుగా, గూండాలుగా కనపడి వీళ్ళతో మేము తట్టుకోలేకపోతున్నాము అని ప్రజాప్రతినిధులకి, రౌడీలకి, గూండాలకి తేడా లేకుండా వీళ్ళందరం కలిసిపోయి పాలన చేసినట్టు విధంగా 10 సంవత్సరాలు మీరు ఇలా మీ అధికార దర్పం ప్రదర్శిస్తే ప్రజలు మిమ్మల్ని బాజాప్తుగా ఇవాళ 10 సంవత్సరాలు పాలించినప్పటికీ, కేసీఆర్ గారు తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ పక్కన పెట్టారంటే కేవలం ఇలాంటి వైఖరి వల్లే పక్కన పెట్టారు అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఎందుకు ఓడిపోయాము అనే దాని గురించి మీరు ఒక్కసారి వెనక్కి ప్రతి అంశాన్ని కనుక మీరు చర్చిస్తే మీరు ఖచ్చితంగా ఈ అధికార దర్పం, రౌడీయిజం, గూండాయిజం కారణమని మీకు ఖచ్చితంగా ఈ పార్టీకి తెలిసి ఉంటుంది. ప్రజలు కూడా మీకు ఇండైరెక్ట్గా సమాచారం ఇచ్చారు. అది ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది.
ఆయన మాట్లాడిన మాటలు తీన్మార్ మల్లన్న గారి మాటలు నిజంగా ఎటువంటి మాటలు అంటే ఖచ్చితంగా ఎవ్వరు కూడా సమర్థించరు. ఒక మహిళ మీద అలాంటి మాటలు మాట్లాడడం ఏంటంటే ఒక రకంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉన్నందుకు మనం ఒక్కసారి మనం ఎటువంటి నాయకులను ఎన్నుకుంటున్నాం, వాళ్ళ భాష ఏ రకంగా ఉండాలి, వాళ్ళ భావం ఏ రకంగా ఉండాలి, ప్రజలకి నాయకులు రోల్ మోడల్స్గా ఉండాలండి. ఈ భాష మాట్లాడుతుంటే ఒక నాయకుడు మాట్లాడుతుంటే ఆ పదజాలానికి ముగ్ధులైపోవాలి ప్రజలు. అలాంటిది ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ ఏమంటున్నారు, తెలంగాణలో ఏంటంటే ఈ ఊత పదాలు అని తెలంగాణ భాషని తెలంగాణ సంస్కృతిని మీరు అవమానిస్తున్నారా తీన్మార్ మల్లన్న గారు? అంటే ఒక్కసారి రాజకీయ నాయకుల గురించి మీరందరూ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజల కోణం నుంచి కూడా ఒక్కసారి మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఈ రాజకీయాలు సూక్ష్మ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నాయకులా అని అయితే మీరు ఏంటంటే ఇటువంటి దాడులు చేయటం సరైంది కాదు. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య. మీరు ఏదైనా ఉంటే మీరు నిజంగా ఆ తప్పుడు సమాచారం మీడియా అందించినా, ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినా, అనాగరికంగా ఎవరి మీదైనా మాట్లాడినా మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి తప్ప దాడికి ప్రతిదాడి అనేది సరైంది కాదు. మాటకి ప్రతి మాట అనేది కూడా సరైంది కాదు. అంటే మీరు ఏదైనా వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా ఇది తప్పు మాట్లాడాలని మీరు ఓపెన్గా డిబేట్ పెట్టండి, లేదా మీకున్న అన్ని రూట్స్ను వాడండి. అలా వాడినప్పుడు మాత్రమే ప్రజలకు ప్రజాస్వామ్యాల మీద నమ్మకం కలుగుతుంది, రాజకీయ నాయకుల మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది తప్ప మీరు ఇలాంటి చర్య వల్ల పూర్తిగా ప్రజల్లో రోజుకి దిగజారిపోతారని మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Colors TV. Thank you.